ఇది వచ్చేసి మీ ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఆర్డినో బేస్ బోర్డు, ఆర్డినో యూనో కంట్రోలర్, 16/2 LCD. ఇవి వచ్చేసి L293D. ఇవి దేనికంటే కింద మనకి మోటార్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ బేస్ మోటార్స్ అవి, ఆ మోటార్స్ని కంట్రోల్ చేయడానికి ఇవి వాడతాం, L293D. ఓకే. ఇది వచ్చేసి LM2596. ఇది మాడ్యూల్. ఇది దేనికి వాడామంటే కింద మనకి సర్వో మోటార్స్ ఉంటాయి, 3 మోటార్స్ ఓపెన్ క్లోజ్కి. ఈ మోటార్స్ కొంచెం పవర్ ఎక్కువ తీసుకుంటాయి, సో దాన్ని లిమిట్ చేయాలంటే ఈ మాడ్యూల్ యూస్ చేయాలి. ఇది యూస్ చేయకపోతే ఏమవుతుందంటే రీసెట్ అయిపోయింది కిట్ మొత్తం. సో అట్లా అవ్వకుండా ఉండడానికి ఇది వాడతాం. ఇది వచ్చేసి బ్లూటూత్ మాడ్యూల్ SC05. ఇది వచ్చి పవర్ కనెక్షన్స్. ఇక్కడ దీని నుంచి వచ్చే పవర్ని ఇక్కడ నుంచి తీసుకుంటాం మనం. ఇది వచ్చేసి స్విచ్ ఒకటి ఉంటుంది. కిట్ ఆన్ చేసిన తర్వాత బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత ఇది ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేస్తేనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, లేదంటే స్టార్ట్ కాదు. ఇంకొకటి ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఇది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మోటార్ని అడ్జస్ట్ చేయొచ్చు, దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు, ఈ బేస్ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. మనకు అవసరం అయితేనే అడ్జస్ట్ చేస్తాం, లేదంటే అక్కర్లేదు. అవి అడ్జస్ట్ చేయడానికి బ్లూటూత్ యాప్లో మనకు కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ ఇచ్చినప్పుడు తిరుగుతాయి. 1కి ఇటు తిరుగుతుంది, 2 అయితే ఇటు, 3 అంటే స్టాప్. అట్లా సేమ్ సెకండ్ మోటార్ కూడా అంతే. 4, 5, 6. 4కి ఒక డైరెక్షను, 5కి ఒక డైరెక్షను, 6 అంటే స్టాప్. సేమ్ ఇది కూడా అంతే. ఇది ఎప్పుడూ కూడా మనకి పైకే ఉండాలి. పైకి ఉంటే ఏమవుతుందంటే మనకి ఇంగ్రీడియంట్స్ పడినప్పుడు దానిపైన పడకుండా డైరెక్ట్ మీ బౌల్లో పడుతుంది. అట్లా కాకుండా మనం పక్కకు పెట్టామంటే దీనిపైన పడుతుంది. ఓకేనా. పవర్ సప్లై ఇక్కడ ఇవ్వాలి దీనికి. ఇక్కడ ఇచ్చే పవర్ సప్లై వచ్చి 12 volts 1 amp. పవర్ ఆన్ చేస్తాం. పవర్ ఆన్ చేసాక వెల్కమ్ అని చెప్పి ఇట్లా ఎంటీ డిస్ప్లే ఉంటుంది. ఇప్పుడు మనం బ్లూటూత్ కనెక్ట్ అవ్వాలి. బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పేర్ అండ్ న్యూ డివైస్లో అది ఇక్కడ అవైలబుల్ డివైజెస్లో HC05 అని చూపిస్తుంది. ఇట్లా ఒకసారి మళ్ళీ పేర్ చేస్తుంది. ఇట్లా HC05 వస్తుంది. దాన్ని మీరు కనెక్ట్ చేసుకోవాలి. పాస్వర్డ్ వచ్చి 1234. కనెక్ట్ అయిన తర్వాత మీకు ఒక యాప్ ఉంటుంది, బ్లూటూత్ టెర్మినల్ HC05 అని. ఇట్లాంటి యాప్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసి HC05. ఒకవేళ మీకు ఎక్కువ డివైజెస్ కనెక్ట్ అయి ఉంటే ఇది స్క్రోల్ కూడా అవుతుంది పైకి కింద. కనెక్టెడ్ టు HC05. ఇలా కనెక్ట్ అయిన తర్వాత కమాండ్స్ వచ్చి 1, 2, 3. ఇది వచ్చి ఈ పై బేస్ మోటార్కి, 4, 5, 6 వచ్చి దీనికి, నెక్స్ట్ 7, 8, 9 వచ్చి దీనికి. అట్లా మీకు 3 కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్ 1 వేస్తున్నాను. ఇది బేస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అంతే. అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉంది అంటే ఇంకేం చేయక్కర్లేదు. అట్లా 1, 2, 3, 4 కమాండ్స్. 1, 2, 3. 1, 2, 3. ఓకే. ఈ కమాండ్స్ ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్గా ఇవ్వకపోతే ఇట్లా మీకు వైర్లు చుట్టుకుంటాయి. ఇట్లా చుట్టిందంటే మొత్తం కట్ అయిపోతాయి. రివర్స్కి కమాండ్ 1 వచ్చి ఒక డైరెక్షను, 2 అంటే దాని రివర్స్, 3 అంటే స్టాప్. ఓకే. ఓకేనా. ఇది 4కి ఈ మోటార్ తిరుగుతుంది. ఇవి మీ అడ్జస్ట్మెంట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి, అటు ఇటు అంతే. ఇక్కడ మీరు కొంచెం బౌల్ని పెద్దగా పెట్టుకోవాలి, చిన్నగా పెట్టుకుంటే అవ్వదు. 7 అంటే ఆ మోటార్ తిరుగుతుంది, 8కి దాని రివర్స్లో తిరుగుతుంది, 9 అంటే స్టాప్. ఈ డైరెక్షన్లో ఇట్లా పెట్టుకోవాలి మీరు మోటార్ పెట్టుకో. ఇవి అడ్జస్ట్మెంట్కి. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లో ఏంటంటే 1, 2, 3 అనుకుంటే ఈ ఫస్ట్ దానిలో మీరు మ్యాగీ చేయాలనుకుంటే మీరు అవి వేసుకోవాలి దీనిలో. దాని తర్వాత మసాలా, తర్వాత మీ ఆనియన్స్ అంటే ఆనియన్స్ ఏమంటే అది. అట్లా మీకు 3 పడతాయి. ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే మీకు బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేయాలి. బటన్ ప్రెస్ చేసినప్పుడు మీకు డిస్ప్లేలో చూపిస్తుంది స్టార్ట్ అని. ప్రెస్ చేస్తే స్టార్ట్ అయ్యింది. స్టార్ట్లో 1,
1 అంటే ఇది తిరుగుతుంది, ఇది పడిన తర్వాత నెక్స్ట్ డైరెక్షన్ తిరుగుతుంది. ఇది 2. ఆటోమేటిక్గా 2కి సెకండ్ ఓపెన్ అవుతుంది, తర్వాత క్లోజ్ అవుతుంది, తర్వాత 3rd. ఈ 3 పడిన తర్వాత మళ్ళీ ఇనీషియల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇనీషియల్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. మీకు ఇది ఒకటే మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవ్వలేక. ఇప్పుడు మీకు బౌల్లో అది సెట్ అవ్వలేదు కరెక్ట్గా. టైం డిలేస్ అట్లా మూవ్ అవుతూ ఉంటుంది బౌల్లో. ఆటోమేటిక్గా టైం డిలేతో టైం డిలేస్ అవుతూ ఉంటుంది. అవుతుంటుంది. రైట్. ఈ మోటార్ మనం అడ్జస్ట్ చేసుకోవటానికి ఇట్లా మనం బౌల్లో అడ్జస్ట్ చేయడానికి దీన్ని వాడతాము. మిగతా టైంలో అక్కర్లేదు. ఓకే. కొద్దిసేపు తర్వాత మళ్ళీ పొజిషన్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంత టైం డిలేతో అడ్జస్ట్ అవుతుంది.